వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన ఒక ఫ్రూట్ జ్యూస్ని షేర్ చేయబోతున్నాను. అదేంటంటే పైనాపిల్ జ్యూస్. ఈ పైనాపిల్లో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ని తాగడం వల్ల టీత్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అంతేకాకుండా కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ కోసం ముందుగా ఇక్కడ నేను ఒక పైనాపిల్ని తీసుకున్నాను. ఈ పైనాపిల్ని 2 ముక్కలుగా కట్ చేసి ఒక చాకుతో దీనిపైన ఉన్న తొక్కును మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ పైనాపిల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల దాకా పైనాపిల్ ముక్కల్ని వేసుకున్నాను. ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. 3-4 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుందాము. ఇందులోకి ఒక 250 ml దాకా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న పైనాపిల్ జ్యూస్ని వడబోసుకోవాలి. ఒక స్పూన్తో కానీ ఇలా స్పాచులాతో కానీ ఇలా కలుపుతూ ఉంటే జ్యూస్ మొత్తం ఇలా కిందికి వచ్చేస్తుంది. ఏమన్నా వేస్టేజ్ అనేది ఉంటే ఇలా స్ట్రైనర్లోనే ఉండిపోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న పైనాపిల్ జ్యూస్ని ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుందాము. ఇలా సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పైనాపిల్ జ్యూస్ని. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జ్యూస్ని మనం పిల్లలకి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఈ హెల్తీ అండ్ టేస్టీ పైనాపిల్ జ్యూస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.